తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గుండెలవిసే విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారాన్ని చిదిమేశాయి. కృష్ణానగర్లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే తాను చనిపోవడానికి ముందు మహిళ రాసిన లేఖ తానెందుకు అంత కఠిన నిర్ణయానికి పాల్పడాల్సి వచ్చిందో తెలియజేస్తుంది. పుత్తూరు మండలంలోని నేషనూరుకు చెందిన పద్మ తొరూరుకు చెందిన శివను ప్రేమించి వివాహం చేసుకుంది. ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే శివతో పెళ్లికి పద్మ తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఎదురించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు తేజశ్రీ, లాస్య ఉన్నారు. వీరిద్దరూ పుత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అయితే శివశంకర్ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండడంతో పిల్లల స్కూల్ ఫీజులకు, ఇంటి ఖర్చులకు కూడా పద్మ ఇబ్బందులు పడినట్టు తన సూసైడ్లో స్పష్టంగా తెలిపింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన శివశంకర్కు ఫోన్ చేసిన పద్మ డ్వాక్రా డబ్బుల గురించి అడగగా శివ చెల్లించలేదని చెప్పడంతో మనస్తాపం చెందిన పద్మ పిల్లలకు ఊరేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఆత్మహత్యకు ముందు తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నది పద్మ ఓ లేఖ రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులను కాదని వారి మాట వినకుండా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి ఏ లక్షణాలైతే తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో అలాంటి లక్షణాలు అన్నీ తన భర్తలో ఉన్నాయి. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. శివ, నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నా కడుపున పుట్టినందుకు పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చేయాలి? అందుకే ఇక ఉంటా. నేను చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావు. కనీసం ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకో అంటూ పద్మ లేఖ రాసింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. మధ్యతరగతి కుటుంబం కావడంతో పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పద్మను మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముక్కుపచ్చలారని 7 ఏళ్ల తేజ, 5 ఏళ్ల లాస్యలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన చిన్నారి తల్లులు తల్లితో పాటే అనంత లోకాలకు వెళ్ళిపోవడం ఆ వీధిలో విషాద ఛాయలు నింపింది. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకి ఉండకూడదు అనుకుంటుందో అలాంటివన్నీ నా భర్తకు ఉన్నాయన్నది నేను కలలో కూడా అనుకోలేదు. శివశంకర్, నిన్ను చేసుకున్న పాపానికి నేనెంత కష్టపడాలో అంతా అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బు డబ్బు అంటానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నాకు నిన్ను భరించే ఓపిక లేదు. ఊరంతా అప్పులు, లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేను అంటే నేనేం చెయ్యాలి? నువ్వు పనికి వెళ్ళకపోయినా, ఎవరితో తిరిగినా అడగడానికి భార్య లేదు. ఇక హ్యాపీగా ఉండు. నన్ను చేసుకొని నువ్వు కష్టపడుతున్నావా? ఇంక నేను లేను, హ్యాపీగా బతుకు. భార్య పిల్లల్ని పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు. ఈసారి లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేకుండా కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక, నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేక. 8 సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుంచి పాప అని విని. చివరిసారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేము ఉండము. నీ నోటితోటి పాప అని ఒక్కసారి పిలువు చాలు. ప్లీజ్ అన్నా, సారీ నా అన్న, నన్ను క్షమించండి. ఇట్లు వి పద్మ. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గుండెలవిసే విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారాన్ని చిదిమేశాయి. కృష్ణానగర్లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా
తీవ్ర కలకలం రేపింది. అయితే తాను చనిపోవడానికి ముందు మహిళ రాసిన లేఖ తానెందుకు అంత కఠిన నిర్ణయానికి పాల్పడాల్సి వచ్చిందో తెలియజేస్తుంది. వాడి పేరు శివశేఖర్, వాళ్ళు పైడిపల్లిలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకటిగా కూర్చొని బడికి వస్తా కాలేజీకి వస్తా పోతా ప్రేమించి పెళ్లి చేసుకునేటారు. సరే మేము అప్పటి నుంచి కొంతకాలం వాళ్ళు తెలియకుండా కానీ అంత చూసుకుంటాను. మంచిగానే తల్లిదండ్రులు వస్తా పోతాము, ఆ పెట్టిన మంచిగా మంచిగా చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యలో వాళ్ళు ఆర్థికంగా ఏదైనా ఏ పని పాటలు పోకుండా ఏదైనా ఇబ్బందులు పడి ఏదైనా చెడిపోయినా నాకు 4 రోజులకు ముందుగా వచ్చి ఫోన్ చేసి బండి లేదు ఆయన సిటీకి పోవాలి పనికి బాధపడుతుంది బండి కూడా ఇచ్చినాను. ఇంట్లో వేసుకొని చని కూర్చున్నారు అని ఆ అబ్బాయి నాకు ఫోన్ చేస్తే కానీ నాకు తెలియదు. ముగ్గురు వాళ్ళు ఎత్తి ఆడ నుంచి కిటికీలో చేశాను. అది ఇంకా ఎవరు పలకలేక అంటే నేను ఆడ నుంచి టార్చ్ చేసి ఇటు చూశాను. టార్చ్ చేసి చూసే లోపల ఒక పాప ఇటు ఉంది. నాకు ఈ కాళ్ళు చేతులు ఆడలేక నేను వచ్చే లోపల మళ్ళీ పక్కింటి ఆంటీని పిలిచాను. వాళ్ళు పిలిచే లోపల ఆంటీ నేను తలుపు తీస్తున్నాము, అది రాలేదు సార్. మళ్ళీ వేరే ఒక అబ్బాయి వచ్చి తలుపు బ్రేక్ చేసుకుని వచ్చే లోపల చూస్తే అయిపోయింది సార్. అప్పుడు టకటకా నిప్పేసినాము, గుండెల మీద కొట్టాము. లేదు సార్, అది ఏం లేదు సార్, ఫైనాన్షియల్గా అప్పులు ఉన్నాయి. అది గ్రూప్స్కి సంబంధించింది. అది నాకు జాబ్ ఇన్ని రోజులు లేదు. నేను ఇప్పుడు ఏదో జాబ్ వచ్చిందనేసి డైలీ అపాయింట్మెంట్ చేస్తున్నాను శ్రీ సిటీ నుంచి పుత్తూరు. ఈ సెకండ్కి జాయిన్ అయినాను. ఇంకా సర్లే అని చెప్పాను. ఆమె కూడా బాగా మాట్లాడింది సార్. వచ్చే లోపల అది ఏమో తెలియదు టక్కని సూసైడ్ చేసుకునేసింది సార్. గొడవలు అంతా ఏం లేదు, మామూలుగా మాట్లాడుకుంటాం, బాగా హ్యాపీగా ఉంటాం. పుత్తూరు టౌన్లో కృష్ణానగర్ 3లో ఒక ముగ్గురు, ఒక తల్లి, 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఊరేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా రావడం జరిగింది. ఆ ఇంట్లో అప్స్టైర్లో తల్లి పద్మ 27 ఇయర్స్, ఈ లాస్య 5 ఇయర్స్, ఈ తేజశ్రీ 7 ఇయర్స్. వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు, కింద దింపి ఉన్నారు. ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు, దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నేను రాకపోతే సూసైడ్ చేసుకుంటాను అలా బలవంతం చేసి తీసుకెళ్ళాడు వీడు. ఆల్రెడీ పెళ్లికి 3 నెలల ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు ఓ నేర్చింది, వాడు వెనకాల పడుతున్నాడు, మరి నేను చాలా టార్చర్ చేస్తానని చెప్పి వాడిని 2 దెబ్బలు కొట్టినాను. ఇంకోసారి అమ్మాయి వెనకాల పన్నని చెప్పినాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా సాఫీ తర్వాత ఉంది. సడన్గా ఒకరోజు ఇట్లా 20 రోజులు ఉంది పెళ్లికి, బిడ్డకి తీసుకెళ్ళినాడు. వాడు తీసుకెళ్ళి ఒక రోజు పనికి పోడవాడు, పనికి పోకుండా తిరుగుకుంటా ఉండే. ఆ లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్గా, లెటర్లో ఉంది. పుత్తూరు మండలంలోని నేషనూరుకు చెందిన పద్మ తుర్రూరుకు చెందిన శివను ప్రేమ వివాహం చేసుకుంది. ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే శివతో పెళ్లికి పద్మ తల్లిదండ్రులు అంగీకరించకపోయినా ఎదురించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2 కుమార్తెలు తేజశ్రీ, లాస్య ఉన్నారు. వీరిద్దరూ పుత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అయితే శివశంకర్ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండడంతో పిల్లల స్కూల్ ఫీజులకు, ఇంటి ఖర్చులకు కూడా పద్మ ఇబ్బందులు పడినట్టు తన సూసైడ్లో స్పష్టంగా తెలిపింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన శివశంకర్కు ఫోన్ చేసిన పద్మ డ్వాక్రా డబ్బుల గురించి అడగగా శివ చెల్లించలేదని చెప్పడంతో మనస్తాపం చెందిన పద్మ పిల్లలకు ఉరేసి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రాసిన సూసైడ్ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకి ఉండకూడదు అనుకుంటుందో అలాంటివన్నీ నా భర్తకు ఉన్నాయన్నది నేను కలలో కూడా అనుకోలేదు. శివశంకర్, నిన్ను చేసుకున్న పాపానికి నేనెంత కష్టపడాలో అంతా అనుభవించాను.
నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బు డబ్బు అంటానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నాకు నిన్ను భరించే ఓపిక లేదు. ఊరంతా అప్పులు, లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేను అంటే నేనేం చెయ్యాలి? నువ్వు పనికి వెళ్ళకపోయినా, ఎవరితో తిరిగినా అడగడానికి భార్య లేదు. ఇక హ్యాపీగా ఉండు. నన్ను చేసుకొని నువ్వు కష్టపడుతున్నావా? ఇంక నేను లేను, హ్యాపీగా బతుకు. భార్య పిల్లల్ని పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు. ఈసారి లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేకుండా కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక, నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేక. 8 సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుంచి పాప అని విని. చివరిసారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేముండము. నీ నోటితోటి పాప అని ఒక్కసారి పిలువు చాలు. ప్లీజ్ అన్నా, సారీ నా అన్న, నన్ను క్షమించండి. ఇట్లు వి పద్మ. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో గుండెల విసే విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారాన్ని చితిమేశాయి. కృష్ణనగర్లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన 2 చిన్నారులతో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే తాను కూడా చనిపోవడానికి ముందు మహిళ రాసిన లేఖ తాను ఎందుకు అంత కఠిన నిర్ణయానికి పాల్పడాల్సి వచ్చిందో తెలియజేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయమూర్తి, డీటెయిల్స్ ఏంటి? ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? కార్తీక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి తాను తల్లిదండ్రులకు దూరం అయ్యాను. ఆ తర్వాత 2 పిల్లలకు తల్లి అయిన తర్వాత తను కట్టుకున్న భర్త చేతకానివాడు కావడం, కుటుంబ పోషణ లేకుండా జులాయిగా తిరగడంతో తాను కుటుంబ భారాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నానంటూ తల్లి పద్మ సూసైడ్ నోట్ రాసి చనిపోవడం ఇటు చిత్తూరు జిల్లాలో, ఇటు తిరుపతి జిల్లాలో ఇక పెద్ద కలకలం రేపుతుంది. పుత్తూరు పట్టణంలో కృష్ణానగర్లో జరిగినటువంటి ఒక దారుణ ఘటన ఈరోజు 2 నిండు ప్రాణాలు, చిన్న పిల్లలు ఏదైతే తేజశ్రీ, లాస్య అనేటువంటి 2 పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. తన తల్లిదండ్రులకు భారం కాకూడదన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటూనే 2 పిల్లలను కూడా ఆత్మహత్యతో పాటు 2 కూడా చనిపోవడం జరిగింది. మొత్తం 3 ఈ ఘటనకు సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా తన పిల్లలను పెంచుతూ ఉంటారు. కానీ క్షణికావేశంలో ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయిన తర్వాత జీవితం పంచుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది తాను రాసినటువంటి సూసైడ్ నోట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కలిసివేస్తోంది, కన్నీరు పెట్టిస్తోంది. ప్రధానంగా పుత్తూరు పట్టణానికి చెందినటువంటి శివ అనేటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పద్మ ఒక్కసారిగా తన తల్లిదండ్రులకు దూరమైంది. ఆ తర్వాత కష్టమైన నష్టమైనా సరే తను ప్రేమించిన వ్యక్తితో కాపురం చేస్తూ ఉంది. 8 ఏళ్ల తర్వాత తనకు పుట్టినటువంటి 2 పిల్లలు పైపు చదివించుకుంటూనే కుటుంబ పోషణ భారంగా మారుతున్న తరుణంలో తనను ఏమాత్రం పట్టించుకున్నటువంటి భర్త విషయం పైన అలిగినటువంటి పద్మ నిన్న ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. తన యొక్క సూసైడ్ నోట్లో తన బాధనంతా చెప్తూనే ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించిన తర్వాత ఆమె ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రస్తుతం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కేవలం తాను తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నాకు శాపంగా మారింది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా సరే తన తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాను. క్షణిక విషయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఇలాంటివి జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు గమనించాలంటే ఒక బలమైన మెసేజ్ కూడా పద్మ ఇవ్వటం ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే కంటికి రెప్పలాగా పెంచినటువంటి తల్లిదండ్రులు చివరి నిమిషంలో పెద్దలను కాదని క్షణిక విషయంలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి
వెళ్ళిపోతున్న తరుణంలో ఈరోజు పద్మ జరిగినటువంటి ఘటన ఒక కనువిప్పు కావాలని చెప్పేసి ఆమె రాసినటువంటి సూసైడ్ నోటు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక యువతకు పెద్ద మెసేజ్ అయితే ఇస్తోంది. ప్రధానంగా తాను తల్లిదండ్రులు కాదని ఒక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా తాను ఎలాంటి కష్టాలు పడ్డాననే విషయాన్ని ఆమె సూసైడ్ నోట్లో రాయటం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తోంది. ప్రస్తుతం పద్మ కుటుంబీకులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ యొక్క పోస్ట్ మార్టం సంబంధించి అయితే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.